అబ్సల్యూట్ పీక్ సినిమా. టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అంటే ఇలానే ఉండాలి. బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుంది, బౌలర్స్ కాస్త హెల్ప్ ఉంటుంది, గ్రీన్ టాప్ వికెట్, ఇండియన్ బ్యాటర్స్ కష్టపడ్డారు, చచ్చి చెడి రన్ స్కోర్ చేశారు, లాస్ట్ లో బుమ్రా బౌలర్ రన్స్ యాడ్ చేశాడు, వైటల్ రన్స్. అండ్ దాని తర్వాత 3 ఓవర్స్ ఉన్నప్పుడు జరిగిన హంగామా, డ్రామా, యాక్షన్, లాస్ట్ బాల్ కా డెత్ స్టేర్, అబ్బాబ్బా పీక్ సినిమా అంటాం కదా, అదంతా కూడా చూసాం ఆన్ ది డే 1 ఆఫ్ ద 5th టెస్ట్ మ్యాచ్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో. దాని గురించి మాట్లాడుకోవాలి వద్దా? చాలా విషయాలు ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఇట్ వాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ డే 1 ఈ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ లో. దిస్ ఇస్ కాల్డ్ ద పింక్ టెస్ట్ మ్యాచ్. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ వేరే, పింక్ టెస్ట్ మ్యాచ్ వేరే. పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ లో ఆ క్రికెట్ బాల్ పింక్ కలర్ లో ఉంటుంది, అండర్ లైట్స్ ఆడతారు. పింక్ టెస్ట్ మ్యాచ్ దీని కాజ్ వేరే, ఇది నిర్వహించే రీజన్ వేరే. ఏమిటంటే అంటే ఫార్మర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ గ్లెన్ మెగ్రాత్ వాళ్ళ వైఫ్, తను షీ సకమ్ టు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి తను చనిపోయారన్నమాట. సో ఆవిడ గుర్తులో, ఆవిడ జ్ఞాపకార్థం ఓ పింక్ టెస్ట్ అని క్రియేట్ చేశారు. దాంట్లో ఏమిటంటే అంటే ఆడుతున్న టీమ్స్, అప్పుడు అది యాషెస్ అయి ఉండొచ్చు, ఇండియా ఆస్ట్రేలియా ఉండొచ్చు, వేరే ఇంకేదైనా టీం అయి ఉండొచ్చు. సిడ్నీలో జరిగే టెస్ట్ మ్యాచ్ ఏదైతే ఉందో దాంట్లో డే 3ని పింక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఆన్ దట్ డే కొన్ని మొమెంటోస్ కలెక్ట్ చేస్తారు టీమ్స్ నుంచి, దాన్ని ఆప్షన్ చేస్తారు. దానికి వచ్చిన డబ్బుల్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. అదనమాట ఈ పింక్ టెస్ట్ వెనకాల ఉన్న మంచి ఉద్దేశం. దాని టెస్ట్ మ్యాచ్ అనమాట ఇది. అండ్ అఫ్ కోర్స్ డే 1 వాస్ ఫినామినల్. కొంచెం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి కదా, వరుసగా కూడా వెళ్ళిపోదాం. టాస్ గెలిచింది ఇండియా. టాస్లోకి వచ్చింది ఎవరు బయటకి? ఇండియన్ టీం తరఫున జస్ప్రీత్ బుమ్రా. దాట్ బేసికలీ కన్ఫర్మ్డ్ అందరి డౌట్స్, ఫీలింగ్స్ ఏమిటంటే రోహిత్ శర్మ బహుశా ఆడట్లేదు అనుకున్నాం. ఎస్, ఆడలేదు, తనకి తాను రెస్ట్ ఇచ్చుకున్నాడు అని చెప్తున్నారు. బట్ ఇట్ లుక్స్ మోర్ లైక్ హీ వాజ్ డ్రాప్డ్. అది బయటికి అనడం బాగుండదు కాబట్టి బయటకు అన్నట్టుగా లేదు. అండ్ ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ టీంలోకి వస్తాడా? ఐ డోంట్ రియలీ సీ దట్ హ్యాపెనింగ్. బికాస్ ఇండియా WTC ఫైనల్కి నాట్ ప్రాబిలిటీ క్వాలిఫై అవ్వదు. ఒక అవుట్ సైడ్ ఛాన్స్ మాత్రమే ఉంది. ఇది గెలవాలి, తర్వాత శ్రీలంక గెలవాలి, ఆస్ట్రేలియా పైన ఆస్ట్రేలియా ఏమీ గెలవకూడదు. ఇలా చాలా ఉన్నాయి ఈక్వేషన్స్. అవన్నీ జరిగితే ఇండియా వెళ్తారేమో. వెళ్తే మేబీ థింగ్స్ విల్ చేంజ్. బట్ ఒకవేళ క్వాలిఫై కాకపోతే నెక్స్ట్ టెస్ట్ సిరీస్ ఇండియాకు ఉన్నది ఒక 6-7 నెలల తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళి ఆడాల్సి ఉంది. సో అప్పటిదాకా టెస్ట్ మ్యాచెస్ ఏం లేవు. అప్పటిదాకా లేనప్పుడు ఈ మధ్యలో రోహిత్ శర్మ ఏం ఆడడానికి లేదు తను ప్రూవ్ చేసుకోవడానికి. సో విల్ హీ స్టిల్ స్టిక్ ఆన్ అండ్ సే నేను అప్పటికి కూడా ఆడదాం అనుకుంటున్నాను, నన్ను సెలెక్ట్ చేయండి అని అడుగుతాడు సెలెక్టర్స్ని? ఆర్ ఒక హుందాతనంతో లేదు నేను ఆడించాలని ఇక్కడికిక్కడే తనకు తానే బయటకు వెళ్ళిపోతాడు అన్నది చూడాలి. నోబడీ నోస్ ది ఎగ్జాక్ట్ ఆన్సర్ టు దిస్. రోహిత్ శర్మకి మాత్రమే తెలుసు. రీజన్ కరెక్టా తప్ప, డ్రాప్ చేయాలా, తన్నే ఎందుకు డ్రాప్ చేయాలి, విరాట్ ఎందుకు డ్రాప్ చేయకూడదు, ఇలా చాలా ఉన్నాయి. బట్ మీరు ఎమోషనల్ గా ఒక రోహిత్ శర్మ ఫ్యాన్ గా మాత్రమే కాకుండా ఒక ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ గా కూడా ఆలోచిస్తే యూ కెన్ సీ క్లియర్లీ దాట్ ఇద్దరు స్ట్రగుల్ అవుతున్నారు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. బట్ విరాట్ కోహ్లీ ఏమిట్రా అంటే ఈ సిరీస్ ఒక 100 కొట్టున్నాడు, క్రితం సిరీస్ లో ఒక 80 కొట్టున్నాడు. అండ్ ఫిజికలీ ఈజ్ యాక్చువల్లీ ఫిట్టర్ దెన్ రోహిత్ శర్మ. సో ఈ 3 పారామీటర్స్ దృష్టిలో పెట్టుకుని బహుశా విరాట్ కి ఇంకొన్ని ఛాన్సెస్ ఇస్తున్నట్టున్నారు. రోహిత్ శర్మ ఇస్ రన్ అవుట్ ఆఫ్ ఛాన్సెస్. ఈ సంవత్సరం మొత్తం అంతా కూడా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ లో బాగా ఆడి దాని తర్వాత నుంచి తన ఫామ్ డిప్ అవుతూనే వస్తుంది. అండ్ కన్సిస్టెంట్ గా క్రికెట్ ఆడట్లేదు. T20 కూడా గుడ్ బై చెప్పేశాడు. రంజీ ట్రోఫీ ఎలాగో ఆడట్లేదు. సో తన ఫామ్ హ్యాస్ టేకెన్ ఎ హిట్. దాని నేపథ్యంలో ఇక్కడ ఆబ్వియస్లీ డ్రాప్ అయ్యాడు ఆర్ రెస్ట్ చేశారు. దీని నుంచి ఐ డోంట్ సీ హిమ్ కమింగ్ బ్యాక్. ఐ అండర్స్టాండ్ దట్ యాజ్ అ రోహిత్ శర్మ ఫ్యాన్ చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎలా అలా చేస్తారు? ఇంత సర్వీస్ చేశాక ఇండియన్ క్రికెట్ టీమ్ కి డస్ హీ నాట్ డిజర్వ్ ఎ గుడ్ ఫేర్వెల్? తనకి తానే బయటకు వెళ్ళిపోవడం డిజర్వ్ చేయడం అంటే అశ్విన్ కూడా తనకంటే ఎక్కువ టెస్ట్ మ్యాచ్ ఆడాడు, వెళ్ళిపోయాడు, సెలెక్ట్ చేయట్లని చెప్పి వెళ్ళిపోయాడు. రోహిత్ శర్మ అనుకున్నాడు రన్స్ కొంచెం. ఒక క్రికెటర్కి ఏమిట్రా అంటే జనరల్గా ఉండే ఒక చిన్న క్వాలిటీ ఏంటంటే ఫైటర్స్. వీళ్ళు ఒకవేళ కాస్త ఫామ్ లేకపోయినా కష్టపడి ఏదో ఒకటి చేసి బయటకు వద్దాం, ఫైట్ చేసి బయటకు వద్దాం, క్విట్ చేయకూడదు అని చిన్నప్పటి నుంచి వీళ్ళు జీర్ణించుకోబోతుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్రికెటర్స్ డోంట్ నో వెన్ టు సే బై, వెన్ టు సే క్విట్స్, వెన్ టు సే ఐఎమ్ డన్ విత్ ద గేమ్. చాలా మందికి ఏం జరుగుతుందా అంటే వాళ్ళని తీసేయాల్సి వస్తుంది అనమాట. అన్ఫార్చునేట్లీ రోహిత్ శర్మ ఇక్కడ ఈజ్ రన్ అవుట్ ఆఫ్ ఛాన్సెస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. టీమ్ ఎఫెక్ట్ అవుతోంది. నంబర్ 6లో ఆడాడు కొన్ని మ్యాచ్ల తర్వాత, మళ్ళీ ఓపెనింగ్ వెళ్ళి రాహుల్ కింద పంపించాడు, దాంతో డిస్టర్బ్ అయింది కాంబినేషన్. గిల్ బయటకు వెళ్ళాల్సి వచ్చింది, టెస్ట్ మ్యాచ్ ఓడిపోయాం, తనకి రన్స్ రావట్లేదు. ఇవన్నీ కలిపి ఏం జరిగింది అంటే రోహిత్ శర్మ మీద ప్రెషర్ పెరిగింది అండ్ హీస్ అవుట్ ఆఫ్ ద స్క్వాడ్, అవుట్ ఆఫ్ ద టీమ్. ఇక ఐ థింక్ విల్ రిటైర్. విల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్. బట్ అఫ్ కోర్స్ ఒకవేళ ఇదే కనుక రాదర్ MCGలో కనుక లాస్ట్ టెస్ట్ మ్యాచ్ అయి ఉంటే విల్ టాక్ అబౌట్ దట్ సమ్ అదర్ టైమ్. బట్ అది పక్కన పెట్టేస్తే ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. లుక్ వెరీ బ్రేవ్ డెసిషన్. బికాస్ అది యాక్చువల్లీ క్రికెట్ పిచ్ కాదు, మన వింబుల్డన్ లో జరుగుతుంది గ్రీన్, అదే లాన్ టెన్నిస్ మ్యాచ్ మొత్తం చక్కగా గ్రీన్ గా ఉంటుంది ఫస్ట్ వీక్ లో, అలా ఉండింది. సిడ్నీ యూజువలీ కాస్త బ్యాటర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, కొంచెం స్పిన్నర్స్ కి ఫ్రెండ్లీగా ఉండే వికెట్ ఆర్ పిచ్. వికెట్ అనకూడదు, వికెట్ అంటే పిచ్. అయితే ఏంట్రా జరిగిందంటే కాలక్రమేణా సిడ్నీలో కూడా ఆ పిచ్ తత్వం తీరు మారిపోతూ వస్తున్నాయి.
ఇంత గ్రీన్ పిచ్ నేను సిడ్నీలో నాకు గుర్తులేదు చూసింది ఎప్పుడో. యూజువల్లీ బ్రిస్బెన్, గ్యాబాలో ఇలాంటి గ్రీన్ టాప్స్ చూసేవాళ్ళం, ఎక్కువ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండడం అంతా. సిడ్నీలో తయారు చేశారు. మేబీ బికాస్ దే వాంట్ టు విన్ ద సిరీస్, మేబీ బికాస్ దే థింక్ దట్స్ దేర్ అడ్వాంటేజ్, బికాస్ ఆస్ట్రేలియాకి 3 ఫాస్ట్ బౌలర్స్ ఫామ్లో ఉన్నారు, ఇండియాకి ఒకే ఫాస్ట్ బౌలర్ గొప్ప ఫామ్లో ఉన్నాడు కాబట్టి మేబీ థాట్ దిస్ ఇస్ అ ఛాన్స్, ఇక్కడే దొరికిపోతారు వీళ్ళు, వాళ్ళ టాప్ ఆర్డర్ కూడా రన్ స్కోర్ చేయట్లేదు, దిస్ ఇస్ అ ఛాన్స్ టు నెయిల్ ద సిరీస్ అనుకున్నారేమో. మొత్తానికి గ్రీన్ టాప్ తీసుకొచ్చారు. అండ్ దాంతో ఇండియా మొదట బ్యాటింగ్ చేయడం కొంచెం ధైర్యమైన నిర్ణయమైన చెప్పాలి, బికాస్ స్ట్రగుల్ అయ్యారు బాసు, మళ్ళీ కష్టపడ్డారు. ఇండియాకి టాప్ ఆర్డర్ నుంచి రన్స్ రాకపోవడం మళ్ళీ 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 జరుగుతోంది. ఇది పదే పదే మనం ఆడుకుంటుంటాం, పదే పదే ప్రతి టెస్ట్ మ్యాచ్లో జరుగుతూ ఉంటుంది. దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ప్రస్తుతానికి అర్థం కావట్లేదు. ఓపెనర్స్ త్వరగా అవుట్ అయిపోయారు. తర్వాత నంబర్ 3 గిల్, ఏంది పోయి అట్ అవుట్ అయ్యావు అసలు. గిల్ కరెక్ట్గా నెక్స్ట్ బాల్ ఆ బాల్ ఆడేస్తే లంచ్ ఫస్ట్ సెషన్ అయిపోయింది. ఇండియా కూడా గాన్ 55 for 2 or వాట్ ఎవర్. స్టెప్ అవుట్ అయ్యి అలా అవుట్ అయ్యాడు. చాలా క్యాజువల్గా అనిపిస్తుంది. ఇలాంటి షాట్స్ ఆడినప్పుడే ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడే ఎక్కువ విమర్శలకు పాలవుతూ ఉంటాడు. అండ్ ఈ డిజర్వ్స్ ఇట్, ఈ డిజర్వ్స్ సమ్ క్రిటిసిజం ఫర్ ద కైండ్ ఆఫ్ షార్ట్ సెలెక్షన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అండ్ దానికి శుభ్మన్ గిల్ని కొంచెం రెస్పాన్సిబుల్గానే పెట్టాలి మనం. అక్కడ తను అవుట్ అయిపోయాడా. దాని తర్వాత మనకి బాగా ఇష్టమైన ప్లేయర్స్, మన ఫేవరెట్ సూపర్ హీరోస్, సూపర్ స్టార్స్, వాళ్ళు మామూలు మనుషుల్లాగా బిహేవ్ చేస్తుంటే చూసి జీర్ణించుకోవడం కష్టం. విరాట్ కోహ్లీతో అదే జరుగుతుంది. రోహిత్ మ్యాచ్ ఆడట్లేదు, ఆడి అవుట్ అయిపోయి ఉంటే అదే బాధ ఉండేది. విరాట్ కోహ్లీ కూడా ఇలా అవుట్ అయిపోతే మళ్ళీ అదే బాధ. ఏమిట్రా అంటే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ మళ్ళీ అవుట్ అయ్యాడు. 7వ సిరీస్లో అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ అవుట్ అవుతున్నాడు. ఎన్నిసార్లు అదే సినిమాలు అంటారు, ఎన్నిసార్లు సార్ ఇలానే అవుట్ అవుతారు. తనకి తెలీదా అంటే తనకు తెలుసు, ఏం చేయలేకపోతున్నాడు. ఇది ఎలాంటి ఒక ఎడిక్షన్ లాగా మారిపోయినట్టుగా, అంటే మసిల్ మెమరీ అంత స్ట్రాంగ్గా ఉంది. బయట ఉన్న బాల్కి దానికోసం వెళ్ళాలి అని బాడీ అలా లాగేస్తుంది అటువైపు. అండ్ ఈస్ గెటింగ్ అవుట్. ఇది ఒక ఎలా చెప్పాలి, బాగా స్వీట్స్ తినడం ఇష్టం. ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా రాత్రి ఎప్పుడో నిద్ర లేచి వెళ్ళి 12 1 వెళ్ళి ఫ్రిడ్జ్ ఎత్తికి మొత్తం రెడీ చేసి ఒక స్వీట్ తినేసి పడుకుంటాం. అలాంటిదే ఇది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐ థింక్ ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే గంటల తరబడి ఉండాలో అది ఉండట్లేదు. హీస్ ఫైటింగ్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ టైం, తర్వాత బాల్ అక్కడ బయట దొరుకుతుంది, టక్కన దాన్ని టచ్ చేస్తున్నాడు, అవుట్ అయిపోతున్నాడు. చిన్నప్పుడు ఇది చాలా మంది తెలుసో తెలియదు, ఎందుకంటే కరెంట్ పోవడం మీకు అసలు అని తెలుసా, ఈ కొత్త జనరేషన్ వాళ్ళకి తెలియదు. ఈ 2003-4 తర్వాత పుట్టిన వాళ్ళకి అసలు ఐడియా ఉండదు. 2000 తర్వాత కూడా ఏమో మరి. కరెంట్ కోతలు ఒకప్పుడు బాగుండేవి, రోజుకి 2 గంటలు అలా పోవడం ఉండేది, రాత్రిపూట కూడా పోయే కరెంట్ ఆ టైం ఉండేవి అనమాట. అలాంటప్పుడు ఒక క్యాండిల్ వెలిగించి దాని చుట్టూ కూర్చొని బాతాగానే పెట్టేవాళ్ళం, రైట్? ఆ క్యాండిల్ వెలుగుతున్నప్పుడు, దీపం వెలుగుతున్నప్పుడు కొన్ని ఫ్లైస్ ఉంటాయి, కొన్ని పురుగులు ఉంటాయి, అవి అలా ఎగురుకుంటూ వచ్చి కరెక్ట్గా మంటలోకి వచ్చి, మంట ఏదో బాగుందని వచ్చి మంటలో పడి చచ్చిపోతాయి. అలానే అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ బాల్ వెతుక్కుంటూ వెళ్ళి మన విరాట్ కోహ్లీ అవుటే వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ బాల్కే అవుట్ అయి ఉండాల్సింది. స్టీవ్ స్మిత్ డైవ్ చేయడం, తన చేతుల్లో బాల్ ఇరుక్కోవడం, పైకి వెళ్ళడం, మానస్ లాపుష్కర్ని క్యాచ్ పట్టడం, బట్ ఆఫ్ కోర్స్ థర్డ్ ఎంపైర్ దగ్గరికి వెళ్ళడం, నాట్అవుట్ అన్నారు. స్మిత్ ఏమో 100% అవుట్ అంటున్నాడు. అది అవుటా కాదా పక్కన పెట్టండి, నాట్అవుట్ నాట్ థర్డ్ ఎంపైర్ నాట్అవుట్, బికాజ్ మనకి కొన్ని ఎగెన్స్ట్గా వెళ్తాయి, కొన్ని మనకి ఫేవర్గా వెళ్తాయి. ఇది నాట్అవుట్ లాగా అనిపిస్తుంది. ఆ కెమెరా యాంగిల్స్ చూస్తే ఎప్పుడు కూడా బాల్ నెలకు తగిలిందని అనిపిస్తుంది, చూసి తగిలినట్టే ఉంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, అది అవుట్ అని వాళ్ళు అనుకున్నా కాకపోయినా మనోళ్ళు ఎక్కువసేపు ఆడలేదు కదా, మళ్ళీ అవుట్ అయిపోయాడు మనోడు. ఈసారి ఇంకా అసలు ఛాన్స్ లేదుగా, నీట్గా చేతులకి కూర్చుంది బాల్, విరాట్ అలా అవుట్ అయిపోయాడు. ఈ బాధ ఎప్పటి తీరుతో అర్థం కావట్లేదు. రోహిత్ శర్మ ఇక ఆడతాడు లేదో తర్వాత సంగతి, విరాట్ కోహ్లీ ఇలా ఎంతకాలం ఆడతాడు? వెన్ హిల్ బౌన్స్ బ్యాక్, వెన్ హిల్ కమ్ బ్యాక్. ఇంకొక ఛాన్స్ ఉంది ఈ టెస్ట్ మ్యాచ్లో, హీ నీడ్స్ టు స్కోర్ రన్స్. నా దృష్టిలో ఏమిట్రా అంటే, రోహిత్తో పోలిస్తే కాస్త బెటర్ ఫిట్నెస్ ఉంది, రన్స్ కొన్ని ఎక్కువ స్కోర్ చేశాడు కాబట్టి ఇంకొక సిరీస్ ఛాన్స్ ఇస్తారేమో. ఒక 6-7 నెలల తర్వాత అయినా సరే ఇంగ్లాండ్లో జరిగే టెస్ట్ మ్యాచ్ వరకు తీసుకెళ్తారేమో. అక్కడ కూడా ఫ్లాప్ అయితే మటుకు ఇంకా థ్యాంక్ యూ చెప్పేస్తారు విరాట్ కోహ్లీ కూడా. ఎంత కష్టంగా ఉన్నా కూడా అది వినడానికి, విరాట్ నెవర్ టచ్ చేసేది, డ్రాప్ చేసేది అనిపించినా కూడా, యాజ్ విరాట్ కోహ్లీస్ డై హార్డ్ ఫ్యాన్స్, ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏమిట్రా అంటే, హీ స్ట్రగ్లింగ్ బిగ్ టైమ్. తనకు కావాల్సినంత సపోర్ట్ ఇస్తున్నారు, కావాల్సిన ఛాన్సులు ఇస్తున్నారు. గత 5 సంవత్సరాలుగా 3 సెంచరీలు మాత్రమే స్కోర్ చేశాడు. 3 సెంచరీలు ఫ్రమ్ విరాట్ కోహ్లీ ద లాస్ట్ 5 years. ఇన్ని ఛాన్సులు ఇండియన్ క్రికెట్లో ఏ క్రికెటర్కి, ఏ బ్యాట్స్మెన్కి రాలేదు. ఇప్పటికే ఇచ్చింది ఎందుకురా అంటే, హీ డిజర్వ్స్ ఆల్ దీస్ ఛాన్సెస్. దీని తర్వాత కూడా ఇంకో సిరీస్లో కూడా స్కోర్ చేయకపోతే ఐ థింక్ దే విల్ ఆస్క్ హిమ్ టు ప్లీజ్ ఇదంతా నువ్వే వెళ్ళిపోండి, డ్రాప్ చేసేంత వరకు తీసుకురాగలని చెప్పేస్తారేమో. My feeling is that, and I'm hoping, I'm counting on Virat Kohli that he will bounce back as soon as Sydney second innings లోనా. లుక్స్ అన్లైక్లీ, బికాజ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్ వాళ్ళు వదలట్లేదు, వాళ్ళ ఛానల్ పట్టుకొని అక్కడే వేస్తున్నారు వాళ్ళు, లేజర్ గైడెడ్ మిసైల్స్ లాగా. ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఆస్ట్రేలియా బౌలింగ్ కూడా ఉంది. ఎంతసేపు మనం ఇండియన్ బ్యాటర్ సరిగ్గా ఆడట్లేదు, ఇండియా రన్స్ కొట్టట్లేదు అనుకుంటున్నాం, కానీ వాళ్ళు బౌలింగ్ ఎంత గొప్పగా చేస్తున్నారో గమనించట్లేదు మనం. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అండ్ స్కాట్ బోలాండ్ ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ చేస్తున్నారు.
ప్యాట్ కమిన్స్ ఎక్కువ వికెట్ వచ్చుండకపోయి ఉండొచ్చు ఈ ఇన్నింగ్స్లో, బట్ స్టార్క్ అండ్ బోలండ్ దాని రివార్డ్స్ తీసుకున్నారు. ఇట్ ఆల్ వాజ్ ఇన్ పార్ట్నర్షిప్స్. ఇన్ఫాక్ట్ ఆ మిచెల్ మార్ష్ ప్లేస్లో వచ్చిన తను కూడా, ఆ పొడుగుడు 2 meters ఉన్నాడంట మనిషి, తను కూడా 2 క్యాచ్లు పెంచి పెట్టాడా, తను కూడా బౌలింగ్ బాగానే వేస్తున్నాడు. 120, 125 వేస్తున్నాడు, కానీ రైట్ లెంత్ వేస్తున్నాడు, ఎక్కువ రన్స్ ఇవ్వట్లేదు. ఆ పార్ట్నర్షిప్స్లో బౌలింగ్ చేస్తున్నారు, ప్రెషర్ బిల్డ్ చేస్తున్నారు, రన్స్ ఇవ్వట్లేదు, వికెట్స్ వచ్చేస్తున్నాయి. అది వాళ్ళు చేసింది. సరే, విరాట్ కోహ్లీ ఇలా అవుతాడు, వాళ్ళ బౌలింగ్ బాగుంది. రిషబ్ పంత్ గురించి కూడా స్పెషల్గా మాట్లాడుకోవాలి. చాలా మంది అంటుంది ఏమిటంటే, కామెంటరీలో కూడా విన్నాను నేను, దట్ కొంచెం తిట్టినట్టున్నారు గట్టిగా, హెడ్ మాస్టర్ గారు తిట్టినట్టున్నారు, అది గౌతమ్ గంభీర్ గారు తిట్టినట్టున్నారు, అందుకని అలా ఆడుతున్నారేమో అనుకుంటున్నారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇండియా లెవెల్కి వచ్చేసిన తర్వాత ఏ క్రికెటర్ అయినా కూడా కోచ్ చెప్తేనే తెలుసుకొని చేస్తారు అన్నట్టుగా ఉండదు. వాళ్ళు అప్పటికే బోల్డ్ అంత క్రికెట్ ఆడి ఇండియాకి ఆడుతున్నారు, వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్నారు. సో తప్పులు ఏమైనా జరిగితే, పొరపాట్లు ఏమైనా చేస్తే వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే దాన్ని సరిదిద్దుకుంటారు. మీరు కోచ్గా అట్ దిస్ లెవెల్ బెత్తం పట్టు కూర్చోలేరు, కొడతారు రే అని ఎవరు చేయరు. అలా చేస్తే ఏ టీము తీసుకోరు, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకోరు. క్రికెట్ లాంటి స్పోర్ట్లో కోచ్ ఈజ్ ఆల్వేస్ ఎ సపోర్ట్ స్టాఫ్. టీమ్ లీడ్ చేసేది క్యాప్టెన్. క్యాప్టెన్ తన దృష్టి, తన వ్యూహం, తన విజన్, అదే టీం ముందుకు తీసుకెళ్తుంది. సో కోచ్ది పెద్ద పాత్ర ఉంటుంది అనుకోవట్లేదు. దారి చూపిస్తారేమో, ఇలా చేయండి అని చెప్తారేమో, ఇలా చేయడం బాలేదని చెప్తారేమో, కానీ బెత్తం పట్టు కొడతానంటే కుదరదు, ఎవడు వెండది. జస్టిన్ లాంగర్ని కూడా అలా చేస్తుంటే తీస్తారు, టీమే రివోల్ట్ చేసి తీస్తారు దాన్ని. అలాగే కుంబ్లేతో కూడా అదే జరిగింది, గుర్తుందా? విరాట్ కోహ్లీకి అగేన్స్ట్గా ఉందని చెప్పేసి విరాట్ కోహ్లీ తీయించారు, అప్పుడు అది జరిగింది, కాంట్రవర్సీ జరిగింది. సో ఇక్కడ కోచ్ కెనాట్ రియలీ హ్యావ్ అటానమీ ఇన్ ఇండియన్ క్రికెట్ టీమ్, అది జరగదు. ఐ డోంట్ రియలీ థింక్ దట్స్ ద మ్యాటర్. బట్ రిషబ్ పంత్ చాలా ఓపిక్గా, చాలా ధైర్యంగా, నిగ్రహంగా బ్యాటింగ్ చేశాడు. ఇలాంటి రిషబ్ పంత్ చూడాలనిపిస్తుందా? మేబీ నాట్, బికాస్ మనకి ఎక్కువ షార్ట్స్ ఆడే రిషబ్ పంత్ చూడడం అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడ టీం కోసం బోల్డ్ దెబ్బలు తిన్నాడు. ఒకటి ఫస్ట్ బైసెప్ మీద తగిలింది, అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయింది భయ్యా, అంత గట్టిగా. తర్వాత హెల్మెట్ మీద ఒకటి ఎంత గట్టిగా తగిలింది అసలు. తర్వాత బాక్స్లో 2-3 సార్లు బాక్సులు బద్దలైపోయి ఇండియన్ బ్యాటర్స్ అందరికీ వాషింగ్టన్కి తగిలింది, బుమ్రాకి తగిలింది, తర్వాత మన రిషబ్ పంత్ తగిలింది, అందరికీ బాక్స్ మీద తగిలి. అంటే లైన్లోకి వచ్చి ఆడే ప్రయత్నం చేస్తున్నారు, బాల్ కొంచెం డీవియేట్ అవుతుంది, బాక్స్ పగులుతుంది. వెరీ అన్కంఫర్టబుల్ ఫీలింగ్. దాన్ని తట్టుకున్నాడు. ఐ థింక్ 8-9 సార్లు తన శరీరం పైన బాల్ తీసుకున్నాడు. ఒకసారి వీప్ చూపించాడు, ఒకసారి హెల్మెట్ మీద తగిలింది. రిషబ్ పంత్ వాజ్ వెరీ బ్రేవ్. తన షాట్స్ని కంట్రోల్ చేసుకున్నాడు, తన న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కంట్రోల్ చేసుకుంటూ బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఐ థింక్ ఒక షాట్లో ఒక కవర్ డ్రైవ్ ఆడదాం అనుకుంటే సరిగ్గా కనెక్షన్ అవ్వలేదు, ఇన్సైడ్ తగిలితేనో వెనక్కి వెళ్ళి అరే వద్దురా మామూలుగా డిఫెన్స్ తనకు చెప్పుకుంటున్నాడు, విచ్ టెల్స్ దట్ హీ డిడ్ంట్ వాంట్ టు ప్లే ఎనీ ర్యాష్ స్ట్రోక్స్. బట్ ఆఫ్ కోర్స్ 40 చేరుకున్న తర్వాత పుల్ ఆడదాం అనే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. అప్పటికి సెట్ అయిపోయినాడు, 97 balls ఎంతో ఆడాడు. ఇట్ వాస్ వెరీ గుడ్ నాక్. అన్ఫార్చునేట్ అవుట్ అయిపోయాడు ఆ టైంలో. అండ్ అదొక మళ్ళీ ఒక కొలాప్స్ ట్రిగర్ చేసింది, బికాస్ తన అవుట్ అవడం, తర్వాత నితీష్ కుమార్ రెడ్డి రావడం, ఫస్ట్ బాల్ తన అవుట్ అవడం, దాని తర్వాత అలా వెంట పడిపోయి లాస్ట్లో బుమ్రా ఒక 22 పరుగులు ఫాస్ట్గా స్కోర్ చేశాడు కాబట్టి టీమిండియాకి అంతనా స్కోర్ వచ్చింది. సరే, ఇది ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 170-150 అంత కొట్టేసి అక్కడికి అయిపోయింది ఇన్నింగ్స్. వీళ్ళు వెనక్కి వచ్చారు బ్యాటింగ్ చేయడానికి. 3 ఓవర్లు ఉన్నాయి. దాంట్లో శామ్ కాన్షియస్ ఫస్ట్ బాల్ స్టెప్ అవుట్ 4 కొట్టాడు. వీడు ఇలానే ఆడతారు అనుకున్నాను, కానీ అది కాదు. అబ్సల్యూట్ సినిమా ఏది చెప్తా. దానికంటే ముందర చెప్పాల్సిన విషయం ఏంటంటే, నిన్నటి వీడియోలో ఇఫ్ యు రిమెంబర్ ఐ డిడ్ మెన్షన్ అబౌట్ చిన్నపిల్లల కోసం అదే సంథింగ్ దట్ ఐ వాంట్ టు షేర్ ఇన్ ది వీడియో అని చెప్పాను. అది ఇప్పుడు రివీల్ చేయబోతున్నాను. ఏమిటంటే, we at Stumptails have partnered with athleisure and sportswear brand. It's called Hooga. ఇది kids sportswear brand. Hooga, Hoogah, Hooga, right? It's a Danish name. అదేమిటో కాలక్రమేణా చెప్తాం. బట్ అఫ్ కోర్స్ వీళ్ళు ఏమిటో చేస్తారంటే, దే మేక్ దీస్ స్పోర్ట్స్వేర్ అండ్ athleisure wear for kids. పెద్దవాళ్ళ కోసం కాదు, ఆ 4 to 16 or 6 to 16 years old ఈ రేంజ్లో పిల్లలకి, స్పోర్ట్స్ ఆడే పిల్లలకి, వాళ్ళ కోసం అంటూ బట్టలు తయారు చేస్తారు. యూజువల్గా ఏమిటంటే చిన్నపిల్లలకి చాలా చిరాగ్గా ఉంటుంది, ఈ స్టిచ్చెస్ గుచ్చుకుంటున్నాయని చెప్పేసి, ట్యాగ్స్ గుచ్చుకుంటున్నాయని చెప్పేసి అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు. లేకపోతే ఆడుతుంటే మన టైట్స్ పైకి వచ్చేస్తున్నాయి, టీషర్ట్ పైకి వెళ్ళిపోతుంది, ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి. అవేవి లేకుండా అవన్నిటిని అడ్రస్ చేస్తూ హూగాస్ కమ్ అప్ విత్ దిస్ ఇంక్రెడిబుల్ బ్రాండ్, ఇంక్రెడిబుల్ లైన్ ఆఫ్ athleisure wear and sportswear. You should check their website out. ఆ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, గో చెక్ ఇట్ అవుట్. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే హూ ఆర్ ప్లేయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్, క్రికెట్ కాదు నెసెసరీ, బికాస్ దే డోంట్ కేటర్ టు ద క్రికెట్ ప్లేయింగ్ కిడ్స్, టెన్నిస్, జిమ్నాస్టిక్స్, రన్నింగ్, బ్యాడ్మింటన్, యోగా, ఇలాంటి స్పోర్ట్స్లో కనుక ఉంటే కనుక వాళ్ళకి సంబంధించిన స్పోర్ట్స్ వేర్ వీళ్ళు డిజైన్ చేస్తారు, వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇట్స్ కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్. సో దట్స్ వన్ మోర్ థింగ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హూగా చెప్పేది ఏమిట్రా అంటే, ఓన్ యువర్ ప్లే, ఓన్ యువర్ స్టైల్. మీ ప్లేని మీ సొంతం చేసుకోండి, మీ స్టైల్ని మీ సొంతం చేసుకోండి అని. చెక్ ది వెబ్సైట్, చెక్ ఫర్ ది ప్రోడక్ట్స్, అండ్ నచ్చితే కనుక యూ కెన్ గో పర్చేస్ దెమ్. అదనమాట సంగతి. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది యాక్చువల్ బ్లాక్ బస్టర్ థింగ్ ఆఫ్ ద డే. శామ్ కాన్స్టెస్. తన మీద ఇప్పటికే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఆర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్కి తెగ హేట్ ఉంది. ఎలా వచ్చి విరాట్ కోహ్లీతో అలా మాట్లాడతాడు, ఆ షోల్డర్ చార్జ్ ఇదంతా.
ఫిజికల్ ఆల్టర్కేషన్ ఉండకూడదు ఫీల్డ్ పైన, దాని గురించి నా వ్యూస్ ఆడియన్స్ చెప్పేశాను. దానికి సంబంధించిన ఫైన్ పడిపోయింది, విరాట్ కోహ్లీకి యాక్సెప్ట్ చేశాడు, అది అయిపోయింది. బట్ అయినా కూడా శామ్ కాన్స్టర్స్ పైన ఇప్పటికీ సోషల్ మీడియాలో బోల్డ్ దాడి చేస్తున్నారు. ఈ కుర్రాడు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు, ఇది కూడా మోటం అవుతుంది, తెగ మాట్లాడతాడు, వాగే టైపు, రైట్? ఏం చేశాడు రా అంటే అక్కడ జస్ప్రీత్ బుమ్రా థర్డ్ ఓవర్ లాస్ట్ ఓవర్ ద డే వేస్తుంటే హీ వాజ్ రెడీ ఆన్ హిస్ రన్అప్ అండ్ ఖ్వాజా ఏమో అన్నాడు, ఆగమన్నాడు. వీడికి దోల కాంతారావు గారికి, ఆయన తిరిగి బుమ్రాని ఏదో అన్నాడు. అప్పటికి బుమ్రా కాలి వాడి వైపు వచ్చాడు అనమాట. శామ్ కాన్సెస్ వైపు, ఏందిరా భయ్ ఏం నడుస్తుంది, నువ్వు ఆడుకోకు, నీకు ఎందుకు రాజులు అన్నట్టుగా మీదకి వచ్చాడు. ఎంపైర్ సెపరేట్ చేశారు. ఐ లవ్ దిస్ బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ వర్బల్, ఈ అగ్రెషన్ నాకు తెగ ఇష్టం క్రికెట్ ఫీల్డ్లో. నేను ఆడినా కూడా ఇలానే తిట్టుకుంటూనే ఆడతాం, తిట్టుకుంటూనే ఆడతాం. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది స్పోర్ట్. అలా కాస్త అగ్రెషన్ ఉండాలి, ఆ స్లెడ్జింగ్ ఉండాలి. ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. యాజ్ లాంగ్ యాజ్ ఫిజికలీ ప్లేయర్లు టచ్ అవ్వట్లేదు అన్నంత వరకు నాకు అసలు గొడవే లేదు. సో ఐ వాజ్ ఎంజాయింగ్ వాట్ వాస్ హ్యాపెనింగ్. ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే శామ్ కాన్సెస్ ఏదో అని చెప్పి రెచ్చగొట్టాడో, బుమ్రాకు ఆల్రెడీ కాలుతోంది, ఎక్కువ రన్స్ రాలేదు, క్యాప్టెన్ అసలు సైడ్కి, చేతిలో బాల్ ఉంది, అది తన అస్త్రం, మరి బుమ్రా అస్త్రం, ఇంకెలా ఉండాలి? అది కరెక్ట్ టైంలో అన్నీ కలిసి ఏం జరిగింది అంటే ఖ్వాజా లాస్ట్ బాల్కి అవుట్ అయ్యాడు. అవుట్ అయిన తర్వాత సెలబ్రేషన్ దేవుడు అడుగు తిరిగి అన్నట్టుగా శామ్ కాన్స్టర్స్ వైపు వెళ్ళి ఒక డెత్ స్టేర్ ఇచ్చాడు అంతే. కాన్స్టర్స్ తెలివైనడు, ఇక్కడ బుమ్రా వైపు చూడలేదు, తెలుసు దొరికిపోయాడని, అనవసరంగా కెలికి అవుట్ అయ్యాడు తన పార్ట్నర్ అని తెలుసు. ఇది ఎలా ఉంటుందంటే ఫ్లింట్ ఆఫ్ ఒకసారి యువరాజ్ సింగ్ ని గెలిపితే ఫ్లింట్ ఆఫ్ ని ఆర్ బ్రోఆడ్ ని 6 కొట్టాడు చూడండి. అలాగా ఇక్కడ కాన్స్టర్స్ బుమ్రాని కెలికితే ఈ కెలికిఫైడ్ నో, బుమ్రా వికెట్ తీసుకున్నాడు. ఖ్వాజా అరే నీకెందుకురా, అయిపోయింది ఓవర్, వెళ్ళిపోయేవాళ్ళు కదా, నోరు మూసుకుంటే సరిపోయేది కదా అని వెనక్కి వెళ్ళి మాట్లాడతాడేమో. బట్ కాన్స్టర్స్ కి మంచి డెత్ స్టేర్ ఇచ్చారు, అందరూ పంప్డప్ ఉన్నారు, సెలబ్రేట్ చేశారు. దీంతో డే 2 అద్భుతంగా సెటప్ అవుతుంది. ఎందుకురా అంటే ఈ అగ్రెషన్ ఏదైతే ఉందో అది పర్ఫార్మెన్స్ లోకి మారినప్పుడే ఆ అగ్రెషన్ కి విలువ. పర్ఫార్మ్ చేయలేదు అనుకో అగ్రెషన్కి పాయింట్ లేదు, మాటలు మాత్రమే అనుకో, చేతలు లేవనుకో పాయింట్ లేదు, అది వేస్ట్, తూతు మంత్రం లాగా అనమాట. ఎప్పుడైతే మనోడు ఏదో అన్నాడో దానికి బుమ్రా ఫైర్ అయ్యాడో, చేతిలో బాల్ ఉంటే బాల్తో పర్ఫార్మ్ చేయాలి, చేతిలో బ్యాట్ ఉంటే బ్యాట్తో పర్ఫార్మ్ చేయాలి. నథింగ్ స్పీక్స్ ఎట్ ద బ్యాట్ ఆఫ్ ద బాల్. అండ్ బుమ్రా స్పోక్ లౌడ్, ఒక వాల్ క్యాన్ వెళ్ళినట్టు వెళ్ళాడు. ఆ డెత్ స్టేర్ లోనే సగం చెప్పేశాడు. కంటి చూపుతో చంపేస్తా అని బాలయ్య బాబు సినిమా చెప్పినట్టుగా కంటి చూపుతోనే చంపేశాడు దాదాపుగా కాన్స్టర్స్ ని, తలదించుకుని వెళ్ళిపోయాడు. అలానే ఉండాలి. ఐ ఎంజాయ్డ్ ద డే, హోప్ఫుల్లీ మీరు ఎంజాయ్ చేస్తుంటారు. మీరు ఏ పార్ట్ ఆఫ్ ది డే ఎంజాయ్ చేశారు బాగా, లెట్ మీ ఇన్ ద కమెంట్స్. అండ్ అలాగే డూ చెక్అవుట్ హూగా, దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఆఫ్ కోర్స్ యాజ్ ఆల్వేస్ లైక్ ది వీడియో, కమెంట్ అబౌట్ ఇట్, షేర్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి స్టంప్ టేల్స్ కి, బికాజ్ దట్ విల్ హెల్ప్ us కీప్ గ్రోయింగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. 100K తీసుకొచ్చినందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు. మరి కూడా మళ్ళీ కలుస్తాం, అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.